నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా headlines. కడిగిన ముత్యంలా కేటీఆర్ బయటకొస్తారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే గంగుల. కొనసాగుతున్న రోడ్డు భద్రతా మాసోత్సవాలు. రక్తదానం చేసిన కలెక్టర్ పమేలా సత్పతి. మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే గంగుల. రోడ్డు ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలింపు. పురాతన కట్టడాలను కాపాడుకుందాం. మల్టీపర్పస్ పార్కును పరిశీలించిన సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో కరీంనగర్లో అభివృద్ధి కుంటుపడిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. పలు ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ధి పనులకు మేయర్ సునీల్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని వెల్లడించారు. కరీంనగర్లోని 12, 16వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులను మేయర్ సునీల్ రావుతో కలిసి శంకుస్థాపన చేశారు. మొదటగా 12వ డివిజన్ వెంకటేశ్వర కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కమాన్ను ప్రారంభించారు. అనంతరం 27 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి కార్పొరేటర్ తోట రాములతో కలిసి భూమి పూజ చేశారు. డివిజన్కు విచ్చేసిన ఎమ్మెల్యేకు డివిజన్ వాసులు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుల మధ్య పువ్వులు చల్లుతూ ఆహ్వానించారు. పుష్పగుచ్చాలు అందించి శాల్వాలతో సత్కరించారు. తదనంతరం 16వ డివిజన్లోని పద్మానగర్ జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న ఐలాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నగరాన్ని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం అష్యూరెన్స్ నిధులను నిలిపివేసిందని చెప్పారు. తద్వారా కరీంనగర్లో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి 10 ఎకరాల స్థలం కేటాయించామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్లను కలిసి ఆలయ నిర్మాణం కోసం సహకరించాల్సిందిగా కోరామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాలని కోరారు. 2016వ సంవత్సరం నుండి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బ్రహ్మోత్సవాలకు అడ్డుపడ్డారని గుర్తు చేశారు. ఇట్టి ఉత్సవాలు ఏ విధంగా జరిపించారో ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. ఫిబ్రవరి మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎలాంటి కార్యాచరణ చేపట్టకపోవడం శోచనీయమన్నారు. కరీంనగర్ ప్రజలపై రాజకీయ కక్ష సాధించకుండా అభివృద్ధి చేపట్టాలని సూచించారు. గతంలో కలోత్సవాలు, సినిమా విజయోత్సవాలు చేపట్టామని వాటిని సైతం నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయంగా కక్ష సాధింపుతో ప్రభుత్వం కేటీఆర్ పైన కేసు నమోదు చేసిందన్నారు. అధికారం, అంగబలంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదని తెలిపారు. న్యాయస్థానాలపై తమకు అపారమైన నమ్మకం ఉందని, ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని చెప్పారు. ఈ ఫార్ములా రేస్ ద్వారా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచే విధంగా కేటీఆర్ కృషి చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం కొట్లాడడానికైనా, జైల్లోకి వెళ్లడానికైనా సిద్ధమేనని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ కలిసి బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర మేయర్ సునీల్ రావు, నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లా హరిశంకర్, కార్పొరేటర్లు తోట రాములు, బోనాల శ్రీకాంత్, నాంపల్లి శ్రీనివాస్, దెండిగాల మహేష్, కొత్తపల్లి మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నేను మంత్రిగా ఎమ్మెల్యేగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఇక్కడ ప్రజల ఏం అవసరాలు ఉన్నాయో పోవడము, జీవో తీసుకురావడము, నిధులు సమీకరించుకోవడము, కాంట్రాక్టర్తో సమీక్ష పెట్టడము, అధికారులతో సమీక్ష పెట్టడము, పనులు వెంటనే స్టార్ట్ చేయడం జరిగింది. నిరంతరం ప్రక్రియ. సంవత్సరానికి 100 కోట్లు సీఎం అసిస్టెన్స్, మొత్తం 350 కోట్లు సీఎం అసిస్టెన్స్తో పాటు స్పెషల్ డెవలప్మెంట్ ఫండు, స్మార్ట్ సిటీ నిధులు, ఇట్లా వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి నగరం యొక్క అభివృద్ధిని గొప్పగా చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గర్వించదగ్గ నగరంగా తీర్చిదిద్దుకున్నాం. డిసెంబర్ 23 వరకు సీఎం అసిస్టెన్స్ పనులు జరిగినాయి. కాంట్రాక్టర్ నిధులు వచ్చినాయి, తీసుకొచ్చుకున్నాం, అద్భుతంగా పనిచేసిండ్రు. డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సీఎం అసిస్టెన్స్ పనులు బంద్ చేసిండ్రు. వెంటనే యాక్షన్లు దిగండి, కరీంనగర్ అభివృద్ధి చేయండి, సీఎం అసిస్టెన్స్ నిధులు స్టార్ట్ చేయండి, వెంకటేశ్వర గుడి స్టార్ట్ చేయించండి, వెంకటేశ్వర యొక్క గరుడ పక్షి వాహనం యొక్క ఐలాండ్ స్టార్ట్ చేయండి, బ్రహ్మోత్సవ కార్యక్రమం నుంచి నిర్ణయం తీసుకోండి, ఏదో ఒక క్లారిటీ తీసుకోండి, దాని ప్రకారం ముందుకోవాలని చెప్పేసి నేను ఈరోజు కూడా మళ్ళీ ఎల్లుండి వైకుంఠ ఏకాదశి కాబట్టి మంచి రోజు కాబట్టి ఈరోజు ప్రారంభం చేసుకున్న వైకుంఠ ఏకాదశి పనులలో తొందరగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా కరీంనగర్ బస్టాండ్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన పలువురు డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టీసీ సిబ్బందిని అభినందించారు. సరైన సమయంలో రక్తం లభించగా మరణాలు సంభవించే అవకాశం ఉందని, ఇందుకుగాను ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా రక్తదానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రాజు, డిప్యూటీ రీజనల్ మేనేజర్ భూపతి రెడ్డి, డిపో మేనేజర్లు విజయ మాధురి, మల్లయ్య, ఏవో మనోహర్ రెడ్డి, పీఓ చంద్రయ్య, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కేశవరెడ్డి పాల్గొన్నారు. పురాతన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని మల్టీపర్పస్ పాఠశాలలో నూతనంగా నిర్మిస్తున్న పార్కును కార్పొరేటర్లతో కలిసి ఆయన పరిశీలించారు. నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. మల్టీపర్పస్ పాఠశాలను కాపాడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 11 కోట్లతో పనులు చేపడుతున్నామని తెలిపారు. గతంలో చేసిన పొరపాట్లు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. హంపి థియేటర్ వెనకాల వారసత్వ కట్టడమైన మల్టీపర్పస్ పాఠశాల దెబ్బతిని ఉందని, కొంతమేర తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్పొరేటర్లు చడగొండ బుచ్చిరెడ్డి, భూమాగౌడ్, సరిల్ల ప్రసాద్, నాయకులు ఎండి తాజ్, హర్ష మల్లేశం, కాశెట్టి శ్రీనివాస్, మెండి చంద్రశేఖర్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, పెద్దిగారి తిరుపతి, కుర్ర పోచయ్య, దన్నాసింగ్, జక్కుల మల్లేశం, జీడి రమేష్, మిరాజ్ బషీర్, సుదర్శన్, ఎల్లారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, ఈఈ స్మార్ట్ సిటీ ఏఈ తదితరులు పాల్గొన్నారు. పనులలో భాగంగా కేంద్ర ప్రభుత్వ వాటా 50%, రాష్ట్ర ప్రభుత్వ వాటా 50% నిధులతోటి నగరంలో గత కొంతకాలం నుంచి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ మల్టీపర్పస్ పార్కు సంబంధించి దాదాపు 7 కోట్లతోటి ఏర్పాటు చేసినటువంటి పార్కు సంబంధించినటువంటి పనులను మరి మేమంతా కార్పొరేటర్లు, మా నాయకులతో కలిసి మరొక అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా మరి అన్ని ప్రాంతాల్లో రాష్ట్రం అంతా కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులలో కూడా మరి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించుకుంటూ ముందుకెళ్తున్న సమయంలో వీటన్నిటిని కూడా అదే స్థాయిలో మరి గతంలో కాకుండా నాణ్యతతోటి ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఇలా ప్రభుత్వం మరి ముందుకెళ్తా ఉంది. తప్పకుండా మేము ఆ దిశగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మరి మేము సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఆ కార్పొరేటర్లు కానీ మేము కానీ నాయకులంతా కూడా
మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా పర్యవేక్షణ చేసి ఏదైతే అనుకుంటున్నామో ఇక్కడ ఉన్నటువంటి లోపాలన్నిటి కూడా తీర్చిది. అదేవిధంగా మరి పురాతనమైనటువంటి కట్టడమైనటువంటి దాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మరి రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లాలోని మందపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారును లారీ ఢీకొట్టగా కారులోని ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ నుండి హైదరాబాద్కు వెళుతున్న గంగుల కమలాకర్ క్షతగాత్రులను తన వాహనంలో ఎక్కించుకుని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. కరీంనగర్లోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగిన చోట క్షతగాత్రులను తరలించారు. ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిదురి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గుర్రం వాసు అన్నారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట దిష్టిబొమ్మను దహనం చేశారు. ఓ మహిళపై బీజేపీ నేత రమేష్ బిదురు అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ఖండించి వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయించాలని డిమాండ్ చేశారు. ఇట్టి వ్యాఖ్యలను బీజేపీ అధిష్టాన వ్యాఖ్యల వలె పరిగణిస్తామన్నారు. యువజన కాంగ్రెస్ నాయకులపై బీజేవైఎం గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రమేష్ తక్షణమే ప్రియాంక గాంధీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు తళ్లపల్లి శ్రీకాంత్, విష్ణు, ఉపాధ్యక్షులు ఫహాద్, అసెంబ్లీ ఉపాధ్యక్షులు అఖిలేష్, మానకొండూరు ఉపాధ్యక్షులు సిద్ధార్థ్, తొర్తి అరవింద్, మండల అధ్యక్షులు గట్టు ప్రసాద్, ఉపాధ్యక్షులు బుర్రా రాహుల్, నాయకులు ఆశీష్, పురుషోత్తం, గాలి అనిల్, సచిన్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ఎంపీ ప్రియాంక గాంధీ గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఢిల్లీ మాజీ ఎంపీ బీజేపీ నాయకుడు రమేష్ బిదూరి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న వారి వ్యాఖ్యలను ఖండిస్తూ మా రాష్ట్ర శాఖ శాంతియుత నిరసన చేపట్టడానికి వెళ్తుంటే బీజేపీ గుండాలు వారి మీద దౌర్జన్యంగా దాడి చేయడానికి కూడా కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ పక్షాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మహిళా నాయకుల పట్ల బీజేపీ క్యాండిడేట్ ఇప్పుడు శాసనసభలో పోటీ చేసే అభ్యర్థి తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇప్పటికీ బీజేపీ అధిష్టానం, బీజేపీ కేంద్ర నాయకత్వం స్పందించకపోవడం, వాళ్ళు ఎంకరేజ్ చేయడమే అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అంటున్నాం. ఇకనైనా వాళ్ళు బీజేపీ కేంద్ర పెద్దలు దిగొచ్చి రమేష్ బిదూరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఏదైతే తను టికెట్ ఇచ్చారో దాన్ని వెంటనే క్యాన్సిల్ చేయని, లేని పక్షంలో ఈ పోరాటం ఇక్కడి వరకు ఆపమని మా యువజన కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. లోకల్ బీజేపీ నాయకులు కూడా మీరు మహిళ పట్ల చేసిన వ్యాఖ్యలు ఫస్ట్ ఖండించినాక మా మీదకి దాడికి రండి. ఒక మహిళ అనే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఒక మహిళ, ఫస్ట్ మహిళ పట్ల చేసిన వ్యాఖ్యలను మీరు ఉపసంహరించుకోవాలని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మోకాళ్ల నొప్పుల తగ్గుదలకు ఇంజెక్షన్స్ తో ప్రమాదకరమని యశోద ఆసుపత్రి వైద్యులు దాచపల్లి సునీల్ అన్నారు. నగరంలోని యశోద ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల జగదీష్ చందర్రావు, రాజయ్య అనే పేషెంట్స్ కు రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ చేశామని చెప్పారు. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి అనే పదాలు వింటూ ఉంటామని, కానీ రోబోటిక్ రిప్లేస్మెంట్ తో సమయం, డబ్బు ఆదాతో పాటు నాణ్యతతో కూడిన వైద్యం అందుతుందని చెప్పారు. గత సంవత్సరం నుండి యశోద ఆసుపత్రిలో రోబోటిక్ రిప్లేస్మెంట్ ను ప్రారంభించామని తెలిపారు. ఇప్పటి వరకు 500కు పైగా సర్జరీలు చేశామన్నారు. ప్రపంచంలో ఇండియా దేనికి తీసిపోలేదని, అత్యుత్తమ వైద్యం ఇక్కడ కూడా అందుతోందన్నారు. క్యాన్సర్, కార్డియాక్లలో అత్యుత్తమ ప్రమాణాలతో వైద్య సేవలు అందించగలుగుతున్నామని చెప్పారు. నడిచేందుకు వేసుకునే చెప్పుల వాడకం పైన జాగ్రత్తలు వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో యశోద సీనియర్ ఆర్థోపెడిక్ దాచపల్లి సునీల్, పేషెంట్స్ జగదీష్ చందర్రావు, రాజయ్య, ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. నేను డాక్టర్ సునీల్ దాచేపల్లి అండి. ఇక్కడ యశోద హాస్పిటల్ సోమాజిగూడలో సీనియర్ మోస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ని. ఇప్పుడు మెయిన్గా ఇవాళ మనం ఏంటి ఇక్కడ కలిసిందంటే ఒక స్పెషల్ సర్జరీ చేస్తున్నాము, అది రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్. ఇప్పుడు మనం ఏంటంటే మోకాళ్ళ మార్పిడి, తుంటి మార్పిడి అవన్నీ రెగ్యులర్గా వింటున్నాము.
కానీ రోబోటిక్ అనేది రీసెంట్గా వచ్చింది. సో దాంతో ఏంటంటే కొంతమందికి డౌట్, అసలు నిజంగా రోబో పనిచేస్తుందా లేదా, ఇదేంలే ఊరికనే ఇంకొక పరికరమా, దాంతో పెద్దగా తేడా లేదని కొంతమంది, చాలా తేడా ఇంకొంతమంది. సో ఇవన్నీ ఉండేసరికి ఏంటంటే ఇప్పుడు మేము రోబో స్టార్ట్ చేసి 1.5 year అయింది. అంటే 5 సంవత్సరాలు భయపడ్డామా, ఇప్పుడు ఇది ఎంత సక్సెస్ఫుల్ హ్యాపీగా ఉందంటే నడుస్తుంది, బాత్రూమ్ అవుతుంది, ఆమె కన్విన్స్ అయింది చాలా బాగుంటుందని. సో ఇది ఈ రోబోటిక్ పద్ధతి ద్వారా వచ్చే మనకు అడ్వాంటేజెస్. నాకు 2 కాళ్ళకు మోకాళ్ళకు నొప్పులు వచ్చినాయి. ఆ నొప్పులు కూడా ఒక 3 years బ్యాక్. అంతకుముందు వరకు నేను చాలా హెల్తీగా ఉండేవాడిని. ఈ 2 కాళ్ళకు నొప్పులు ఎందుకు వచ్చినాయి అని చెప్పి నేను హైదరాబాద్లో ఒకసారి హైదరాబాద్ వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ మా దగ్గర వాళ్ళ హాస్పిటల్ ఉంటే తర్వాత చూపించుకుందాం లేండి అని మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత నేను స్టడీ చేశాను ఎక్కడ చేయించుకుంటే బాగుంటుంది అని. నా మిస్సెస్ కూడా అడిగాను, ఆమె డాక్టరు. అడిగిన తర్వాత అంతా చూసి సోమాజిగూడలో బాగుంది, యశోద హాస్పిటల్కి వెళ్దాం మనం అని చెప్పి అనుకున్నాం. మేము యశోద హాస్పిటల్లో నేను ఫస్ట్ టెస్ట్ చేయించుకున్న తర్వాత డాక్టర్ గారు అక్కడ పరిచయం అయ్యారు. డాక్టర్ గారిని చూసిన తర్వాత నాకు వెంటనే వారు చెప్పిన విధానానికి ఆపరేషన్ చేసుకోవాలని అనిపించింది. రెండవది 2 మోకాళ్ళు అయిన తర్వాత నొప్పులు ఉన్నాయి కాబట్టి ఆపరేషన్ కావాలి, కాళ్ళు ఆపరేషన్ కావాలంటే రోబోటిక్కే కావాలని కోరుతూ ఈ అవకాశం. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 27 నుండి జనవరి 2 వరకు జరిగిన సీఎం కప్ 2024 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో కరీంనగర్లోని మానేరు పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. పాఠశాలకు చెందిన 38 మంది విద్యార్థులు వివిధ క్రీడల్లో రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొన్నారు. ఉషు క్రీడలోని 45 kgలలోపు విభాగంలో త్రిశాంత్ అద్వితీయ ప్రతిభను కనపర్చి కాంస్య పతకం సాధించాడు. గెలుపొందిన విద్యార్థులను మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అభినందించారు. సీఎం కప్ రాష్ట్ర పోటీల నిర్వాహకులు అందించిన టీషర్ట్లను విద్యార్థులకు అందజేశారు. తమ పాఠశాలకు చెందిన 38 మంది విద్యార్థులు సీఎం కప్ రాష్ట్ర పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని చైర్మన్ అనంతరెడ్డి అన్నారు. జూడో, ఉషు, బేస్బాల్, సాఫ్ట్బాల్, రెజ్లింగ్ క్రీడల్లో విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పాల్గొన్నారని చెప్పారు. కేవలం విద్యలోనే కాకుండా క్రీడల్లోనూ రాణించడం గర్వంగా ఉందన్నారు. విద్యాసంస్థల ఆధ్వర్యంలో గతంలో సుమారు 15కు పైగా రాష్ట్ర స్థాయి జూడో పోటీలు, ఒకసారి జాతీయ స్థాయి జూడో పోటీలను అట్టహాసంగా నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో మానేరు విద్యాసంస్థల ఆధ్వర్యంలో మెగా జూడో టోర్నీని నిర్వహించనున్నట్లుగా చెప్పారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్ సరితారెడ్డి, పీఈటీలు సిలివేరి మహేందర్, జహేదా, శిరీష, తిరుపతి, స్వామిలతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. From one school, around 38 students have been selected, and some people won prizes also. First, second, third, like that. Gold medal, silver medal, bronze medal, like that. Really, it is a very great achievement, and we must feel proud. Not only me, and every student who are in the school, every teacher in the school, every parent in the school must feel proud, as it is a very unique way that really I am feeling very, very proud and happy. I am expressing my happiness also. In the total Karimnagar, STL Karimnagar district, in the CM Cup, only from single school, selected around 38 is a very great achievement. Very great achievement. And like that model and exemplary thing forever, and the students who are even cursed, of course, no matter participated, but tried to achieve medals. The medals are what is gold, silver, bronze, like that. So now you know that ours is the only unique one in conducting various competitions, particularly judo. We are maintaining judo academy also. So this is also different from other schools. And not only that, even literary competitions like some Olympiad and other Olympiads. కరీంనగర్లోని ఎస్వీజేసీ కళాశాలలో ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని వావిలాలపల్లి ఎస్వీజేసీ బాలికల కళాశాల ఆవరణలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు చేపట్టగా రంగురంగుల ముగ్గులు వేసి అలంకరించారు. సంక్రాంతి పండుగ విశిష్టతతో పాటు రైతుల ప్రాధాన్యత, ఆడపిల్లలను రక్షించాలంటూ వేసిన ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసే విధంగా విద్యార్థినులు అందమైన రంగవల్లికలను తీర్చిదిద్దారు. విద్యార్థినులు వేసిన ఉత్తమమైన ముగ్గులకు ప్రథమ, ద్వితీయ,
తృతీయ బహుమతులను అందజేశారు. తదనంతరం కళాశాల ఆవరణలో భోగి మంటలు వేసి సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో విద్యార్థినుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎస్వీజేసీ విద్యాసంస్థల చైర్మన్ ఊట్కూరి మహిపాల్ రెడ్డి, డైరెక్టర్లు రామ్రెడ్డి, వరప్రసాద్, సింహాచలం, హరికృష్ణ, వంగళ సంతోష్ రెడ్డి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. హాయ్, నా పేరు కళ్యాణి. నేను ఎస్వీజేసీ కాలేజ్లో చదువుతున్నా. అండ్ ఈరోజు మేము మా కాలేజ్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. అందరు చాలా బాగా పార్టిసిపేట్ చేసినారు అండ్ నాకు దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. నాకు హెల్ప్ చేసిన రక్షిత, వైష్ణవి అండ్ హర్షినికి చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ ఎస్వీజేసీ కాలేజ్ దేనిలో తక్కువ కాదు. కోర్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది స్టడీస్లో, దట్ సెలబ్రేషన్స్కి కూడా అసలు తక్కువ కాదు. ఎగ్జామ్స్ ఉన్నా కూడా మా మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి మాకు చాలా హెల్ప్ చేసినారు. అండ్ ఇక్కడ అందరు చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టి డిజైన్ చేసినారు. బట్ ఓకే, అందరికీ 0.5 మార్క్స్తోనే వచ్చింది. కోర్స్ థ్యాంక్ యూ అండ్ హ్యాపీ పొంగల్ టు ఆల్. ఎస్వీజేసీ ప్రాంగణంలో గర్ల్స్ క్యాంపస్లో వీఆర్ సెలబ్రేటింగ్ భోగి మంటలు అండ్ రంగోలీ కాంపిటీషన్స్. రియల్లీ అవర్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ విత్ enthusiasm. They did well. Just now madam also said actually it was very difficult to give judgment. All are participated in that way. And finally, however, we should give, but they did well. ఈవెన్ రంగోలీలో మా పిల్లలు కూడాను ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అట్లాగే భోగి మంటల్లో రకరకాల నృత్యాలతో బాగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మా విద్యార్థులకి అట్లాగే మా యొక్క పేరెంట్స్కి, వారి తల్లిదండ్రులకు, మా టీచింగ్ స్టాఫ్, టీచింగ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అందరికీ మరొకసారి హ్యాపీ భోగి. Everybody is super in that, but the judgment was very difficult for us. But even then we have to give you the prizes, so we have decided that. But congrats everyone for your excellent performance in your Rangoli, and I wish you all success and in your future. I didn't do anything there. I was just because she was elder to me, and she was like my mom. I had to give her the place, and I just. జిల్లా యాదవ సొసైటీ ఆధ్వర్యంలో యాదవ చైతన్య సదస్సుతో పాటు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం కరీంనగర్లో నిర్వహించారు. నగరంలోని ప్రెస్ భవన్లో జరిగిన ఇట్టి కార్యక్రమానికి యాదవ సంఘ నాయకులు హాజరయ్యారు. యాదవులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని జిల్లా కార్యదర్శి సందబోయిన ప్రసాద్ యాదవ్ అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో యాదవ జనాభా సంఖ్య పరంగా 15% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని పార్టీల వారు యాదవులకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. స్థానిక ఎన్నికల్లో యాదవులు పోటీకి సిద్ధంగా ఉన్నారని, పోటీలో నిలిచిన యాదవులను గెలిపించుకునే దిశగా యాదవ సొసైటీ పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పుట్టపాక శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్ జంగిలి ఎలేందర్ యాదవ్, ఆవుల మల్లేశం యాదవ్, కమిటీ సభ్యులు బండ వేణు యాదవ్, జంగా కొమ్రయ్య యాదవ్, యాదవ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ కరీంనగర్ జిల్లా యాదవ సొసైటీ తరఫున ఈ కొత్తగా ఎస్టాబ్లిష్ అయినందుకు ఈ గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు మా యాదవ్ కమ్యూనిటీలో రాజకీయంగా ఎదగడానికి, వాళ్ళకు ప్రోత్సహించడానికి ఈ యాదవ్ సొసైటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ఈరోజు మా జిల్లా యాదవ్ సొసైటీ తరఫున క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. రెండోది, ఈ మా యాదవ్ కమ్యూనిటీకి ఇప్పుడు జనాభా ప్రాతిపదికన గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు మాకు ఏ రాజకీయ పదవులలో మాకు అన్ని పార్టీలు అవకాశం కల్పించాలని ఈ యాదవ్ జిల్లా సొసైటీ తరఫున మేము కోరుతున్నాము. ప్రతి ఒక్కరు జిల్లా పార్టీ, ఏ పార్టీ అయినా, ఏ అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా, ఏ పార్టీ అయినా కూడా మా యాదవులను గుర్తించి మాకు ఆ జిల్లా స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ పదవులలో మాకు పోటీలో మాకు అవకాశాలు ఇవ్వాలని ఈ జిల్లా యాదవ్ సొసైటీ తరఫున మేము కోరుతున్నాం. ఈరోజు కరీంనగర్ జిల్లా యాదవ్ సొసైటీ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ మరియు మా యొక్క యాదవుల చైతన్య సదస్సులాగా మేము నిర్వహించడం జరిగినది. మా డిమాండ్స్ కరీంనగర్ జిల్లా యాదవ్ సొసైటీ యాదవుల ఆర్థిక, రాజకీయ, విద్యాపరంగా అభివృద్ధి చెందాలన్న కాన్సెప్ట్ తోటి మేము పనిచేస్తాము. అలాగే జిల్లాలో యాదవులకు ఏ సమస్యలు ఉన్నా కూడా కరీంనగర్ జిల్లా యాదవ్ సొసైటీ ముందందు ఉంటుందని మా యాదవ్ సోదరులందరికీ ఈ ద్వారా తెలుపుకుంటున్నాము. ఇండివిజువల్గా నిలబడిన వాళ్ళను మేము గెలిపించుకుంటాము. కరీంనగర్ జిల్లా యాదవ్ సొసైటీ ద్వారా వారికి మేము మద్దతు ఇస్తూ మేము వారిని గెలిపించుకునేందుకు ఈ సభ ద్వారా నేను అందరికీ వేడుకున్నాను. ఆవు పాల కంటే మా డైరీ పాలు స్వచ్ఛమైనవి, నాణ్యమైనవి కావాలనే మా సంస్థపైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.
ఇవి కరీంనగర్ డైరీ యాన్యువల్ మీట్లో ఆ యాజమాన్యం చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే ఆ ప్రాంత ప్రజల్లో ఆగ్రహ జ్వాలలను రగిలిస్తున్నాయి. ఆ డైరీ నుండి వెలువడుతున్న కాలుష్యాన్ని చాలా చిన్న విషయంగా తీసివేయడం పట్ల మండిపడుతున్నారు. డైరీలో ఎలాంటి కాలుష్యం జరగనప్పుడు, తాము కాలుష్య నివారణ బోర్డుకు కంప్లైంట్ చేసినప్పుడు, రోడ్లెక్కి ధర్నాలు చేసినప్పుడు ఈ కరీంనగర్ డైరీ యాజమాన్యం ఎందుకు స్పందించలేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఉంటది డైరీ ఇక్కడనే ఉంటది. అంటే మేము చచ్చిపోయినా పర్వాలేదా? మీ ఫ్యాక్టరీ నడివేనియా మరి? కరీంనగర్ డైరీ యాన్యువల్ మీట్లో ఆ డైరీ యాజమాన్యం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. అసలు తమ డైరీ నుండి ఎలాంటి కాలుష్యం వెలువడడం లేదని, తమ డైరీ పరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి హాని కలగడం లేదని, కేవలం 1,00,000 లీటర్ల నీటితో భూగర్భ జలాలు కలుషితం అవుతాయా అంటూ కరీంనగర్ డైరీ చైర్మన్ రాజేశ్వరరావు చేసిన వ్యాఖ్యల పట్ల డైరీ ప్రభావిత ప్రాంత ప్రజలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది దీనిపైన లేనిపోని ఆరోపణలు చేస్తుండ్రు. మీకు ఏదో ఇది చర్మ వ్యాధులు వస్తాయని చెప్పి దాని తర్వాత దీంతో ఏమవుతుంది అని అంటే వినియోగదారుల గిట్ట ఒకవేళ వస్తే మిల్క్ తగ్గుతుంది, సేల్ తగ్గుతుంది. సేల్ తగ్గినప్పుడు ప్రైవేట్ వాళ్ళు పుంజుకుంటారు. ప్రైవేట్ వాళ్ళు పుంజుకున్నప్పుడు నేచురల్గా ఇది మరి నష్టపోయేందుకు ఆస్కారం ఉంది. పొలిటికల్ అదే ఏం లేదు, పొలిటికల్ మీద మాకేం లేదు. ప్రైవేట్ డైరీలు కొంతమంది కావచ్చు. టీడీఎస్ మీరు అనేది టీడీఎస్ హై ఉన్నదని చెప్తుండ్రు. నా గేటు కూడా ఐరన్ గేటు ఉన్నది. ఐరన్ గేటు మనం రోజు నీళ్లు చల్లితే ఏమవుతుంది? తుప్పు పడుతుంది. అంతే తప్ప ఈ పొల్యూషన్తో ఖరాబ్ అయిందనేది అది కరెక్ట్ కాదు. తప్పనిసరి చూపిస్తాము. మీరు రండి, ఎప్పుడు వస్తే మీకు అప్పుడు చూపిస్తాం. అన్నీ చూపిస్తాం, ప్రతి ఒక్క పార్ట్ కూడా చూపిస్తాం. మిషనరీ చూపిస్తాము, నాణ్యత చూపిస్తాము. మీకు అక్కడ ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు వాటర్ది అనేది కూడా చూపిస్తాం. ఈటీపీ ఎట్లా ఉంది, ఈటీపీ మేము 12,000 లీటర్లు ఉన్నప్పుడు చిన్నగా ఉన్నటువంటి ఎఫ్లైన్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎట్లయితే పాలు పెరుగుతున్నాయో, ఎట్లయితే ప్రాసెసింగ్ చేస్తున్నామో దానికి అనుగుణంగా కూడా ఈటీపీ ప్లాంట్ను ఎక్స్పాండ్ చేసినాం మేము. డైరీ ఇక్కడనే ఉంటుంది. షిఫ్ట్ కర్డ్ ప్లాంట్ అటుపోతుంది. స్వీట్స్ ఇక్కడ తయారవుతాయి. ఫ్యూచర్లో ఏదన్నా ఒకవేళ టెట్రా ప్యాక్ గిట్ట ఏదన్నా వస్తే మనకు ఆ టెట్రా ప్యాక్ ద్వారా కూడా సెల్ఫ్ లైఫ్ 6 months నిల్వ చేసేటువంటి దాన్ని కూడా ఇక్కడ ప్లాన్ చేస్తాం. ఇది ఇలా ఉంటే గతంలోనే మైత్రి ఛానల్ కరీంనగర్ డైరీపై ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. గ్రౌండ్ లెవెల్లో పర్యటించి ఆ ప్రాంతంలోని ప్రజల కష్టాలను కళ్లకు కట్టినట్టుగా చూపించింది. ఆ సమయంలో సదరు డైరీ యాజమాన్యాన్ని మైత్రి ఛానల్ సంప్రదించే ప్రయత్నం చేయగా తమకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించారు. వార్తా కథనాలు ప్రసారం అయినా ఆ ప్రాంత ప్రజలు కాలుష్య నివారణ బోర్డుకు కంప్లైంట్ చేసినా పట్టించుకోని కరీంనగర్ డైరీ యాజమాన్యం డైరీ సాధారణ యాన్యువల్ మీట్లో మీడియా అడిగిన ప్రశ్నలకు అసలది పెద్ద విషయమే కాదన్నట్టుగా సమాధానం ఇవ్వడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న పత్రికా ప్రకటన పెట్టి డైరీ వారి యాజమాన్యాన్ని నిన్న మాట్లాడడం జరిగింది. దయచేసి యాజమాన్యానికి మరొకసారి విజ్ఞప్తి చెప్తున్నా. ఎందుకంటే ప్రజల గోడు మీకు తెలుస్తలేదు. మీరు ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మా బాధలు ఏంటో మీకు తెలుస్తాయి. మీరు అసత్య ఆరోపణలు మీరు చేసుకుంటూ మా మీద రుద్దాలని చూస్తున్నారు. దయచేసి యాజమాన్యానికి మీరు మీ దగ్గర ఎంతమంది మీ బాడీ మెంబర్లు ఎంతమంది ఉన్నారో మాకు చెప్పండి. మేమే మీకు పోర్షన్లు కిరాయిస్తాం. దాదాపు మాతో ఒక 2 నెలలు, దయచేసి 2 నెలలు మాతోని మీరు ఉండండి. మేము తాగే నీళ్ళు తాగండి, మేము పీల్చుకున్న గాలి చూడండి. మీరు అప్పుడు చెప్పండి మీది ఇక్కడ ఏం జరుగుతలేదని చెప్పి. మరొక మాట, ఇక్కడ కరీంనగర్ హైదరాబాద్లో ఉన్నది, వరంగల్లో ఉన్నది, ఖమ్మంలో ఉన్నది అని చెప్పి అంటున్నారు. వరంగల్లో, హైదరాబాద్లో, ఖమ్మంలో నడి సెంటర్లో ఉన్నాయి శీతలీకరణ సెంటర్లు. అవి ప్రాసెసింగ్ యూనిట్లు కాదు. మా దగ్గర ఉన్నది ప్రాసెసింగ్ యూనిట్. పిల్లల్ని కనీసం బయటకి ఆడుకోవడానికి కూడా పంపిస్తలేం మా ఏరియాలో. మీ మబ్బులో లేవగానే బయటకు వచ్చి ఉడుద్దామన్నా కూడా అదే స్మెల్. అసలు ఉండాలంటేనే అసలు ఘోరం అవుతుంది. పిల్లల్ని హాస్టల్లో వేస్తున్నాం మేము. ఇంట్లో ఇక్కడుండి కూడా మేము హాస్టల్లో చదివిస్తున్నాం పిల్లల్ని. మా కష్టాలు ఇన్ని ఉన్నా కానీ మీరు మేము మమ్మల్ని బ్లేమ్ చేయడానికి అని ఎట్లా అంటారండి మీరు? డైరీ అంటే మాకేమన్నా అది కరీంనగర్ డైరీ మీదనే పగబట్టాలని ఉందా మాకేమన్నా?
మొత్తం వాటర్ అయితే మాకు మొత్తం బోర్లు కూడా బోర్ మొన్ననే వేసినాం, ఖరాబ్ అయింది. మొత్తం మోటార్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, తుప్పు పట్టిపోయింది, గేట్ తుప్పు పట్టిపోయింది. ఇక మనుషుల మేము కూడా తుప్పు పట్టి పోయేదాకా చూస్తారా మీరు? మా ప్రాణాలు పోయేదాకా చూస్తారా మీరు? మాకేం వాళ్ళ మీద మాకేం కక్ష ఉంటుంది? మాకు ఇబ్బంది అవుతుంది. రెండింటికి లేచి కూర్చుంటే స్మెల్ వస్తుంది. ఆడ మోసం అన్నది కూడా గంత ఆరోగ్య సమస్యలు, ఎప్పుడు సర్దిలే, ఎప్పుడు జ్వరాలే. చిన్నపిల్లలకు, పెద్దోళ్ళకు, పెద్ద వయసు వాళ్ళకు కూడా ఇబ్బందే. మేము ఎందుకు చెప్తాం? మాకు ఆరోగ్యాల సమస్యలు వస్తున్నాయి, స్మెల్ వస్తుంది కాబట్టి చెప్తాం. వాటికి ఎందుకు చెప్తాం? నేను ఉండి గత 15 ఏండ్లగా ఇదే గోసాబతో పడుతున్నాం. కానీ వస్తుర్రు, పట్టించుకుంటుర్రు, పోతుర్రు. ఎవరైతే పట్టించుకుంటలేరు. గిట్లు ఉన్నది మా సమస్య. అందరూ చిన్న పిల్లల కాడికి వెళ్ళి, పెద్దల కాడికి వెళ్ళి మనంటే మేము చచ్చిపోయినా పర్వాలేదా? మీ ఫ్యాక్టరీ నడివేనియా? మరి మా ప్రాణాలు పోనీయా? మరి మీరే తీసుకోండి, మేము వెళ్ళిపోతాం. ఇల్లు మాకు అప్పు సప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం, మరి వేరే కాడికి పోవడానికి కూడా అవకాశం లేదు. జీవితంలో ఏదైనా విజయం సాధించిన వారిని సన్మానించడం, పూలదండలతో ఘనస్వాగతం పలకడం చూస్తాం. కానీ భూ కబ్జా కేసులో జైలుకు వెళ్లి బెయిల్ పైన వచ్చిన ఓ నిందితుడికి కరీంనగర్లో పలువురు ఘనస్వాగతం పలికిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నగరంలోని షాసా హబ్ మహల్లాకు చెందిన అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి 18వ డివిజన్ రేకుర్తిలోని ఎకరం భూమిని కబ్జా చేసిన కేసులో గత నెల 28వ తేదీన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 4న అబ్దుల్ అజీజ్ జైలు నుంచి బెయిల్ పైన విడుదల కాగా కొందరు వ్యక్తులు అతడికి ఘనస్వాగతం పలికి సన్మానించారు. వారంతా హైదరాబాద్లోని పాతబస్తీ ప్రాంతానికి చెందిన వారిగా చెప్తున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన నెంబర్ ప్లేట్ గల వాహనాలతో రావడం నగరంలో తీవ్ర చర్చకు దారితీసింది. జిల్లా జైలు ఎదుట ఈ కబ్జా రాయుడిని సన్మానించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కాగా ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రిటైర్డ్ ఫారెస్ట్ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్తో పాటు డైరీని రూపొందించారు. కరీంనగర్లోని ఫారెస్ట్ కార్యాలయంలో డిఎఫ్ఓ బాలామణి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ సర్కిళ్లకు చెందిన రిటైర్డ్ ఫారెస్ట్ గెస్టెడ్ ఉద్యోగులు హాజరయ్యారు. శక్తినంతా ధారపోసి కష్టపడి పనిచేసినందునే ప్రస్తుతం అడవులను కాపాడుకోగలిగామని డిఎఫ్ఓ బాలామణి అన్నారు. వారి అనుభవాలు, సలహాలతో విజయాలు సాధించగలమని చెప్పారు. కరీంనగర్లోని డీర్ పార్కుకు చాలా మంది స్కూల్ పిల్లలు వస్తూ ఉంటారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఫారెస్ట్ గెస్టెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి మహేందర్ రాజు, ముఖ్య సలహాదారులు కృష్ణారెడ్డి, బుచ్చిరెడ్డి, చక్రపాణి సారయ్య, రాజగోపాల్ రెడ్డి, మధుసూదన్ రావు, సాంబమూర్తి, రామస్వామి, జగన్మోహన్, ప్రతాపరెడ్డి, ఖాదర్, మొహినుద్దీన్, రాజేశ్వర్, రాజేందర్ పాల్గొన్నారు. శ్రీ మంజునాథ మార్బుల్ అండ్ గ్రానైట్ నూతన సంవత్సర క్యాలెండర్లను రూపొందించారు. నగరంలోని రేకుర్తిలో ఇట్టి క్యాలెండర్ను కార్పొరేటర్ గంట కళ్యాణి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రమేష్, జగన్, శ్రీనివాస్లు హాజరై ప్రారంభించారు. 7 వసంతాలు పూర్తి చేసుకుని 8వ వసంతంలోకి అడుగెడుతున్న సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ మంజునాథ మార్బుల్ అండ్ గ్రానైట్ యజమానులు మదనాల శ్రీలత రవీందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2025 నూతన సంవత్సరం సందర్భంగా శ్రీ మంజునాథ గ్రానైట్ మార్బుల్ వారు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. కరీంనగర్ పట్టణంలోని రేకుర్తిలో ఉన్న మంజునాథ మార్బుల్ వారు నూతన క్యాలెండర్ను ఆవిష్కరించడంలో నన్ను పిలవడం జరిగింది. 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా
వారు వ్యాపారంలో మరింత ఎదగాలని, వారు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. లేదు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.